హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మళ్ళీని. సింపుల్ రెసిపీ అదేంటంటే చికెన్ కాల్ ఫ్రై. మేము సండే అని తెచ్చుకున్నాము, చికెన్తో పాటు తెచ్చుకున్నాము. మా మమ్మీ అడిగిందని ఈరోజు స్పెషల్ అదే. సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎలా అని ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం ఎలా చేసుకోవాలంటే బాయిల్ 5 మినిట్స్ హాట్ వాటర్ 5 మినిట్స్ తేలేదాకా ఉంచుకోవాలి. బాగా తెల్లిన తర్వాత ఆ కాళ్ళను అనేది వేయాలన్నమాట. అప్పుడు స్కిన్ అనేది తనిగా వచ్చేస్తుంది. ఆ స్కిన్ తీసేసి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి. ప్రాసెస్ అయితే చూద్దాము. పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆవాలు వేసి, హాఫ్ స్పూన్ ఆవాలు వేసి కాళ్ళు అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పసుపు అనేది 1 స్పూన్ వేయాలన్నమాట. పచ్చి వాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఏమంటే నాన్ వెజ్ కాబట్టి ఫస్ట్ మేము ఎప్పుడు ప్రిఫర్ చేసేది పసుపే. మీరు కూడా పసుపు వేసి బాగా వాడ్చుకుంటారంటే వాడ్చుకోండి, లేదంటే వత్తదే సాల్ట్ వేసి వాడ్చుకున్న తర్వాత వేసుకోండి పసుపు మిరప్పొడి. మేమైతే పసుపు వేసి బాగా ఫ్రై చేసుకుంటాము. అదైన తర్వాత 2 స్పూన్స్ మిరప్పొడి వేస్తాము. అన్నీ మిక్సింగ్ పౌడర్ అండి, అదైతే తక్కువ ఉంటుంది కారము. మొత్తం మిరప్పొడి అయితే కారం ఎక్కువ ఉంటుంది. మేము అన్నీ మిక్సింగ్ మిరప్పొడి కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాము. వేసి బాగా ఫ్రై అయ్యేదాకా కారము అదంతా ముక్కలకి పట్టేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలండి. బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి అట్లా వదిలేయకూడదు. అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఏమంటే మిరప్పొడి కదా, మాడిపోతున్న తర్వాత మనం కలుపుతూ ఉండాలి. మేమైతే కలుపుతూ ఉన్నాం చూడండి. ఎప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది బిన్నెగా. అయిపోయిన తర్వాత ఒక పొడి చేసుకున్నామండి. ఇదే అసలైన టేస్టు కాళ్ళకి. ఏంటంటే ధనియాలు, జీలకర్ర, 2 మిరియాలు, సోంపండి వేయించుకొని వితౌట్ ఆయిల్ అండి, బాగా వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాము. వెల్లుల్లి కూడా మీరు వేసుకోవచ్చు దాంతో నూనెలో, లేదంటే లాస్ట్లో వేసుకోవచ్చు, మీ ఇష్టము. మేమైతే నూనెలో వేసుకున్నాము. మీకు లాస్ట్లో ఇష్టమైతే లాస్ట్లో వేసుకొని, నూనెలో కావాలంటే నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. మేము ఆ పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్నాం అనమాట. రెడీ చేసుకున్న పొడి అంతేనండి. ఒక 5 మినిట్స్ ప్లేట్ మూసి పెట్టి బాగా ఉడకనించాలండి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టాలి కాబట్టి బాగా ఫ్రై అయిన తర్వాత అంతేనండి. ఇప్పుడు ఎలా ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందనేది. ఇప్పుడు చూడండి, సూపర్గా వచ్చింది. అసలు ఫైనల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. అంతేనండి, సింపుల్ రెసిపీ ఇది. చూడండి ఎలా. అంతేనండి, కంప్లీట్ అయింది. ఇదే ఫైనల్, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సండే స్పెషల్ వీడియో అండి ఈరోజు. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను.